నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యవంతమైన మహిళా సమాజం కోసం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారుల పిలుపు. ప్రకాశం కలెక్టర్ రాజాబాబుతో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల భేటీ. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని వెల్లడి. రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులను నిరసిస్తూ 19-20 తేదీల్లో దస్తా లేఖరుల సంఘం పెన్ డౌన్ కార్యక్రమం. కక్షిదారులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. కుటుంబంలో మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబానికి సమాజానికి ఎంతో మేలు అన్న ఆశయంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మహిళలు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఒంగోలు జీజీహెచ్లో కలెక్టర్ పి రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు ప్రారంభించారు. కుటుంబంలో మహిళ శక్తివంతురాలు అయితే ఆ కుటుంబాన్ని బలంగా తీర్చిదిద్దడంతో పాటు సమాజంలో ఆ కుటుంబం బలంగా ఉండేలా కృషి చేయడం జరుగుతుందని ఎంపీ మాగుంట అన్నారు. కుటుంబానికి ఆలంబనైన మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, స్టేట్ నోడల్ ఆఫీసర్ శ్యామల, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రీనివాస నాయక్, ఐసిడిఎస్ పీడి సువర్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే అమ్మా నీకు ఇది ఏమీ అవసరం లేదు, ఫ్రీగా గవర్నమెంట్ మీకు అన్ని మెడిసిన్స్ ఇస్తుంది, మీకు స్క్రీనింగ్ చేస్తుంది, మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ చూస్తున్నా అన్నప్పుడు ఎస్ నాకు ఫ్రీగా ఉంది కాబట్టి పర్వాలేదు, నేను ఓపెన్గానే నేను చెప్పగలను అనేది వాళ్ళు చెప్తారు. రెండోది, చాలామంది స్త్రీలకి సరే నాకు ఈ సమస్య ఉందని చెప్పాలి అని అంటే కనుక మనం ఒక్కొక్కసారి అందుబాటులో ఉంటాము, ఒక్కొక్కసారి అందుబాటులో ఉండము. కానీ గవర్నమెంట్ ప్రతి విలేజ్లోనూ కూడా ఆశా వర్కర్స్ పెట్టారు, ఇంటింటికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. సో మనకి ఆ లాజిస్టిక్స్ ఇష్యూస్ అయితే లేవు. సో ఎక్కడైనా అట్లాంటి ఇష్యూ ఉందంటే కనుక అది మన ప్రాబ్లం, ఇట్స్ నాట్ ది పబ్లిక్ ప్రాబ్లం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది నోడల్ ఆఫీసర్స్, all the health related in charges and supervisors, ensure that your people have been attended to the jobs regularly, and ensure that every employee should knock the doors of each family. అప్పుడే ఇదైతే కూడా మనకి సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన జిల్లా కూడా మంచి జరుగుతుంది. 17వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా ఏదైతే మహిళల ఆరోగ్యం పరిరక్షించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇండియా మొత్తం కూడా మహిళలందరినీ కూడా మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా సంతోషంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా మన భారతదేశం మొత్తం కూడా ఇండియా లెవెల్లో అన్ని హాస్పిటల్స్ అన్నింటిలో ఈరోజు ఈ స్వస్థ నారీ శ్రీశక్తి పరివార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే మన ఒంగోలులో కూడా జీజీహెచ్లో మనం కూడా అన్నీ కూడా ఉపకరణ చేసి వచ్చాం. 2వ తారీఖు దాకా మన జిల్లాలో మహిళలందరూ కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి ప్రత్యేకించి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 2వ తారీఖు వరకు ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళలు అన్నీ కూడా ఎక్కువ క్యాన్సర్స్ కానీ అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా చెక్ చేయించుకునే విధంగా తెలియపరచండి. అదేవిధంగా ఈరోజు ఉండే పిఎస్సి సెంటర్లు కూడా మనకు 64 సెంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ అంతా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇండికేట్ చేసి ఎక్కువ మందికి తెలియపరిచేటట్టుగా, మహిళలు ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తూ వస్తున్నారు. ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా సంతోషమే సగం బలం అనేది అందరికీ తెలిసిందే. హెల్త్ ఈజ్ వెల్త్. అందువల్ల ఏంటంటే దాని కొరకు అవసరమైన పద్ధతులన్నీ ప్రభుత్వం పడుతున్నా. ప్రైవేట్లో వెళ్ళాలంటే చాలా ఖరీదైపోయింది, ఎక్స్పెన్సివ్. నౌ ద మెడిసిన్ హ్యాస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్.
ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి అన్నీ కూడా చేసుకురావాలంటే కష్టతరమైన ఒక ఇంజక్షన్ ఇప్పుడే డాక్టర్లు గారు చెప్తున్నారు, టీబీకి అయితే 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందనండి. ఇవన్నీ ప్రభుత్వాల వల్లే అవుతుంది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి అన్నీ కూడా ఉపయోగపెట్టుకోవాలి. ప్రత్యేకంగా క్యాన్సర్ గురించి చెప్పాలంటేనే ఈరోజు మన శ్యామలరావు గారు ఇక్కడికి వచ్చి ఒంగోలులో ఈ జీజీహెచ్లో కూడా ప్రత్యేకంగా క్యాన్సర్ అనేది చాలా దుర్మార్గం. ప్రకాశం కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజాబాబుతో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు భేటీ అయ్యారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాల్లో జిల్లాను ప్రగతి పదంలో నిలపాలని ఆకాంక్షించారు. మేయర్ గంగాడు సుజాత, ఏఎంసీ చైర్మన్ రాజకర్ల వెంకట్రావు, పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, తాతా ప్రసాద్, ఆత్మకూరి బ్రహ్మయ్య, నజీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, పలువురు అధికారులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. Thank you, sir. రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చిన మార్పులకు నిరసనగా ఈ నెల 19, 20 తేదీల్లో పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతున్నట్లు దస్తాలేఖరుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెల్లూరు నరసింహారావు, జిల్లా అధ్యక్షులు మోపర్తి హరిబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఓటీపీ పీడీఎఫ్ సిస్టమ్ వల్ల చిన్న తప్పిదాల పేరుతో డాక్యుమెంట్లను నిరాకరిస్తున్నారన్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వీటి పరిష్కారానికి ఎడిట్ ఆప్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఐలు చేసే రిజిస్ట్రేషన్కు ఆధార్ అనుసంధానం చేయమంటున్నారని, దాన్ని ఆధార్తో కాకుండా పాస్పోర్ట్ ప్రాతిపదికగా అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ అవకతవకల విధానాల వల్ల చిన్న సాకులతో కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మోవగుంట్ల నాగేశ్వరరావు, పి నాయక్, వీరబ్రహ్మచారి, గోపిశెట్టి శ్రీను, అడపా శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా దస్తావేజుల సంక్షేమ సంఘం వారు రాష్ట్రం తరఫున ఈ బంద్ని అంటే పెన్ డౌన్ని రేపు 19, 20 తారీఖుల్లో పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో కక్షిదారులు అదేవిధంగా ప్రజలు కూడా పాల్గొని వారికి జరుగుతున్నటువంటి ఇబ్బందులను కూడా తెలియపరచుకోవడానికి ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గర, ప్రతి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ బంద్ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. దీన్ని ప్రభుత్వం వారి దృష్టిలో ఉంచుకొని దీన్ని కొంచెం సడలింపు విధానంతో ప్రజలకి అందుబాటులోకి ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి కొన్ని మార్పులు తీసుకొస్తారని చెప్పి మేము కోరుతూ ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలను కూడా కోరుకుంటూ ప్రతి ఒక్క పబ్లిక్ వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి రేపు 19, 20 తారీఖుల్లో రిజిస్టర్ ఆఫీస్ కాడ జరిగేటటువంటి ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో మీరందరూ కూడా వచ్చి పాల్గొని మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే రిజిస్ట్రేషన్ పరంగా జరుగుతున్నాయో అవి గవర్నమెంట్ వారికి తెలియపరచుకోవడానికి మంచి సదవకాశం ఇస్తున్నాము. కాబట్టి మీరందరూ వచ్చి కూడా ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మూడో పాయింట్, ఇంతకుముందు ప్రైవేట్ అటెండెన్స్ వీలునామాలు కానీ ఏమైనా కూడా ప్రైవేట్ అటెండెన్స్ ఉండేవి. ఈ కొత్త సిస్టమ్ వలన ప్రైవేట్ అటెండెన్స్ లేవు. సందర్శకులు, అధికారులు సౌకర్యం కోసం ప్రకాశం భవనంలో లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించి పని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు కలెక్టరేట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరిన మీదట ఎంపీ నిధుల నుండి 28 లక్షలు కేటాయించినట్లు ఎంపీ తెలిపారు. లిఫ్ట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ అంటేనే జిల్లా ఏర్పడిన తర్వాత ఈ బిల్డింగ్ని కట్టడం కూడా జరిగింది. అది కొంచెం పాతదైపోయింది. మరమ్మతులతోనే కాలం గడిచిపోతూ వస్తున్నది.
కలెక్టర్స్ వారి ప్రయత్నంగా ఎన్నో విధాలుగా కూడా దీనిని ఆధునీకరణ కూడా చేయాలని ఆలోచిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం అనేది కూడా జరుగుతున్నాయి. ఈ లోపల డిఆర్సీ మీటింగ్ ఒకరోజు జరుగుతున్నప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ ప్రదేశానికి వచ్చి, అంటే మీటింగ్ అనేది సెకండ్ ఫ్లోర్లో పెట్టడం కూడా జరిగింది. అది మామూలుగా అయితే ఈ స్పందన హాల్లో కూడా పెట్టుకురావటం ఉండేది. ఆ రోజుకి చూసి కొంత కష్టంతోనే ఎంపీ గారు మీరన్నా ఒక లిఫ్ట్ పెట్టించుకుంటుందా అని చెప్పబట్టి అది కలెక్టర్ గారు కూడా చెప్పిన తర్వాత గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని దాదాపు 28 లక్షల రూపాయలతో ఒక లిఫ్ట్ వసతి అనేది కూడా ఏర్పరిచే దాని కొరకు ఇక్కడ ఆ నిధులు అనేది కూడా కేటాయించి జరుగుతున్నాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శుభమస్తు షాపింగ్ మాల్లో ఢీ ఛానల్లో 8 వారాలు నిర్వహించిన ఫోన్ పట్టు గిఫ్ట్ కొట్టు కార్యక్రమంలోని విజేతలకు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ నిర్వాహకులు డాక్టర్ చాపల శాంతకుమారి బహుమతులు అందించారు. శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం 8 వారాల పాటు ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు ప్రాయోజిత కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు 40 మంది మహిళలకు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. అందరికీ అందుబాటులో ఉండే శుభమస్తు షాపింగ్ మాల్ను ఆదరించాలని కోరారు. బహుమతి సాధించిన చేకూరపాడు వాసి సువర్ణతో పాటు పలువురు విజేతలు డి ఛానల్ శుభమస్తు షాపింగ్ యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. మేనేజర్ ఆదిత్య, డి ఛానల్ ప్రతినిధి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అనే కార్యక్రమం అనేది నిర్వహించినారు. ఈరోజు గిఫ్ట్ అందరికీ ఇచ్చాము. ఈ కార్యక్రమంలో అంటే మంచి మంచి శారీస్ అన్నీ గెలుచుకున్నారు. ఈ దసరా దీపావళి కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. మంచి కలెక్షన్ కూడా ఉంది. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు కార్యక్రమాన్ని గత 8 నెలల నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాము. ఏ ఒక్కరైతే విన్నర్స్ అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 4 వారాలకి 2 వారాలకు కానీ మొత్తానికి విన్నర్స్ అందరికి కూడా శారీసు ఒక విఐపి గెస్ట్ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. అలాగే ఈ దసరా దీపావళికి సంబంధించి స్పెషల్ ఆఫర్సు చాలా చాలా అస్సలకి మీరు ఊహించినటువంటి ఆఫర్లతో రేట్లతో మీ ముందుకు వచ్చాము. ఈ తడవ దసరా దీపావళి ఆఫర్లు మాత్రం చాలా చాలా ట్రెండ్లీగా స్పెషల్గా ఉన్నాయి. ముఖ్యంగా రెడీమేడ్ శారీసు అన్ని రకాలు కలిపి కూడా మంచి అతి తక్కువ ధరకి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం మన ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకి. అలాగే ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి విఐపి గెస్ట్ గారికి కానీ అలాగే విన్నర్స్కి కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అందవలసిన పరిహారాన్ని అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అక్క చెరువు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఎంపీ మాగుంటకు వినతిపత్రం అందించగా సమస్యపై భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు ఎంపీ కార్యాలయంలో బాధితుల సమక్షంలో పురోగతిని వివరించారు. అక్టోబర్ 15వ తేదీలోపు నిర్వాసితులకు పరిహారం జమ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పనుల కోసం చర్యలు చేపట్టినట్లు వివరించారు. అందరికీ మీకు ప్రకారం అందరికీ వస్తాయి. ఇది మొదటగా వచ్చేది మీకే, మిగతా గ్రామాల వాళ్ళకి ఇప్పుడు వస్తాం. ఏం వేసుకోవాలన్నా మా చేత కాదు, ఆడపోయి వేసుకోవాలన్నా పట్టాలు కూడా వర్షం గట్టిగా వర్షం పడుతుంది. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సౌకర్యాన్ని, వసతులను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగుల పట్ల శ్రద్ధతో సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. భర్త చేతిలో గాయపడిన కలుజువ్వలపాడుకు చెందిన భాగ్యలక్ష్మిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆసుపత్రికి అంబులెన్సు, ఆర్ఓ ప్లాంటు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ సౌకర్యం లేదని, త్వరలోనే వాటిని ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అందేలా ప్రయత్నం చేస్తానన్నారు. ట్రీట్మెంట్
డాక్టర్ వస్తున్నాడా, నర్సులే వస్తున్నారా? అయ్యే వస్తున్నా. మీరు ఏదో 12 గంటలకు వెళ్ళిపోతున్నాడా? మీకు బయట ప్రాక్టీస్ ఉన్నాయా? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ అవుతా ఉన్నారు, పోతే హాస్పిటల్ పరిస్థితులు ఏంటి అనేది అలా నెలకోసారి 2 monthsకి ఒకసారి చెక్ చేద్దామన్న ఉద్దేశంతో అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. హాస్పిటల్లో పేషెంట్స్ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది. కాబట్టి ఇంకా కొంత మిషనరీ అనేది ఇక్కడ మాకు అవసరం ఉంది ఈ హాస్పిటల్కి. రెండోది అంబులెన్స్ ఒకటి, పోతే ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి, జనరేటర్స్ ఒకటి, ఇటువంటివి కూడా ముందు ఎమర్జెన్సీగా రిపేర్లు చేయించుకొని ఇంకా ప్రజలకు, రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించేదానికి అదొక రకమైన తీసుకోవాల్సిన చర్యలో మొదటి భాగం. రెండవది ఇక్కడ కావాల్సినటువంటి సిటీ స్కాన్ కానివ్వండి, పోతే అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, ఇటువంటి మిషనరీ కూడా లేకపోవడం వల్ల ప్రతి చిన్న ఆపరేషన్కి కూడా గుంటూరు లేదంటే ఒంగోలు లేదా విజయవాడ, హైదరాబాద్ అట్లా పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అయితే రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా మంత్రుల దృష్టికి తప్పకుండా మా మార్కాపురం యొక్క హాస్పిటల్ పరిస్థితిని వాళ్ళకు వివరించి తప్పకుండా శాంక్షన్స్ అనేవి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఒంగోలు సుజాత నగర్లో వృద్ధురాలు పుష్పావతి వద్ద నుండి బంగారు ఆభరణాలు దోచుకువెళ్లిన కేసులో మహిళను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని తాలూకా సిఐ విజయకృష్ణ తెలిపారు. మీడియా సమావేశంలో సిఐ విజయకృష్ణ వెల్లడించిన వివరాల మేరకు సుజాత నగర్లో నివాసం ఉంటున్న వృద్ధ మహిళ పుష్పవతి ఇంటికి ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన కొత్తపట్నం మండలం ఆల్లూరుకు చెందిన బొందెల విజయలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ మహిళ నుండి దౌర్జన్యంగా బంగారు ఆభరణాలు లాక్కొని వెళ్ళిందని తెలిపారు. పుష్పావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితురాలు శ్రీదేవిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేసు విచారణలో ప్రతిభ కనపరిచిన ఎస్ఐలు హరిబాబు, శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను అభినందించారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సుజాత నగర్ 3వ లైన్లో ఈ నెల 9వ తారీఖున సుమారు 4:30 గంటల ప్రాంతంలో నేతి పుష్పావతి అనే ఒక మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆ మహిళకి వయసు సుమారు 74 సంవత్సరాలు. ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను తోసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు చైను మరియు 2 గాజులు తీసుకొని పరారైనట్లు మాకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు మీద వెంటనే మేము, మా సిబ్బంది మరియు మా క్రైమ్ టీం, క్రైమ్ ఎస్ఐ గారు అనేటువంటి శ్రీనివాసరావు మరియు క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ మరియు వాడి అసిస్టెంట్స్ వెంకటేశ్వర్లు అనే సిబ్బందితో ఇమీడియట్గా సీన్కి వెళ్ళి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా మరి మాకు అక్కడ లభించిన సీసీ ఫుటేజెస్ ఆధారంగా మేము ఈ యొక్క ముద్దాయి అయినటువంటి కొణిదెల విజయరాణి, వైఫ్ ఆఫ్ చంద్రమౌళి, ఆలూరు గ్రామం, కొత్తపట్నం మండలం ముద్దాయిని మరి ఈరోజు అరెస్ట్ చేసి ఆమె వద్ద ఒక బంగారు చైను, 2 గాజులు అయితే దొంగిలించుకుపోయిందో ఫిర్యాదు దగ్గర అవి రికవరీ చేయడం జరిగింది. మరి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 14 డిఎస్సీలు ప్రకటించి 1,96,619 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెగా డిఎస్సీ, జంబో డిఎస్సీ, మినీ డిఎస్సీ పేరుతో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసగించారని విమర్శించారు. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మెగా డిఎస్సీ నిర్వహించి 16,347 పోస్టులు ఇచ్చినటువంటి దాఖలా లోకేష్ బాబు గారు చేశారు. ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా, వివక్షత లేకుండా ప్రతి మూమెంట్లో కూడా ఎవరైతే అపేర్ అవుతున్నారో, ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారో వాళ్ళకి సమాచారం ఇస్తూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సరైన సమాచారం ఇచ్చి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి చరిత్రలోనే ఒక ప్రముఖ అధ్యాయం సృష్టించి లోకేష్ బాబు గారు. అదేవిధంగా 150 రోజుల్లో భర్తీ
ప్రక్రియను ఈ కంప్లీషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పూర్తి చేశాము. 100కు పైగా కేసులు ఉన్నప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించిన సందర్భం. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఫస్ట్ టైం ఒకేసారి బల్క్గా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి ఏకైక విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు అని కూడా మేము ఘంటాపదంగా గొప్పగా చెబుతున్నాం. 151 నుంచి మధ్యలో 5 కొట్టేసి 2 పంగనామాలు పెట్టి 11 సీట్లకు దించితే కనీసం జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, ఏదన్నా మనసులో చైతన్యం వస్తుంది, మార్పు వస్తుందని ఆశిస్తే 196,619 పోస్టులు, అందులో ఇప్పుడు 16,347 పోస్టులు. ఇంత చరిత్ర చూడాలకుండా వాస్తవం జరిగింది అబ్జర్వ్ చేయకుండా నువ్వు ఇవ్వకపోగా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తూ 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దశలో గతంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఒప్పందాలు చేసుకుని వచ్చి 10 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి బాటేసినటువంటి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఇది అర్థం చేసుకోకుండా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుక నిర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి జేసీఆర్ గోపాలకృష్ణ, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మల జ్యోతి, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పిఎస్ బాబు, గోనుగుంట బ్రహ్మానంద శర్మ, పులివర్తి అజయ్, ఆరిగే సుబ్బారావు, బ్రహ్మచారి, బ్రహ్మేంద్ర కుమార్, మధుసూదనాచారి, మోహన్ కృష్ణ, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. కాలజ్ఞానం చెప్పిన మన పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి నేను పర్సనల్గా అక్కడ సందర్శించడం కూడా జరిగింది. కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం అనే ప్లేస్లో అది ఉంటుంది. సో మరి కాలజ్ఞానం అంటే కాలక్రమేణా భవిష్యత్తులో ఏ అంశాలు సంభవిస్తాయో ముందే తెలుసుకొని ఒక జ్ఞానంతో చెప్పే వారిని మనం కాలజ్ఞాని అంటాము. మరి ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా చాలా విషయాలు రుజువయ్యాయి. మరి కరోనా విషయం కూడా ముందే మనకు చెప్పారు. కంటికి కనిపించిన సూక్ష్మజీవి ప్రపంచం మొత్తము అతలాకుతలం చేసి మానవాళికి ఒక ముప్పు పరిణామంగా మారుతుందనే విషయం మరి మనకు ముందే చెప్పారు. మరి అదే విషయం మనం కరోనా సమయంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం అందరం చూసాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ భగవానుని యొక్క జయంతిని జరపవలసిందిగా ప్రభుత్వం బీసీ వారికి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కమిటీ వారికి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క ఈ విశ్వకర్మ భగవానుని జయంతి మహోత్సవము ఇది వాస్తవంగా కూడా సృష్టి స్థితిలయమైనటువంటి యొక్క విధానంగా ఆ విశ్వకర్మ భగవానుని యొక్క విశిష్టత వైశిష్టత మన ప్రధానమంత్రి అయినటువంటి యొక్క మోడీ గారు ఆ విశ్వకర్మ భగవానుడు ఏమేం చేస్తారు, ఏ విధంగా సృష్టి ఉద్భవించింది, ఏ విధంగా విశ్వకర్మలు ఈ సృష్టిలో మూలాధారంగా ఉండాలి, వారు గనక ఆనందంగా ఉంటే సృష్టి బాగుంటుంది, అదే భారతదేశంలో కానివ్వండి ఖండాంతరాలుగా మంచి సాధించాలి అంటే విశ్వకర్మ భగవానుని మాత్రమే ప్రార్థించాలి, పూజించాలి అనేటువంటి యొక్క విషయాన్ని పూర్తిగా తెలిసినటువంటి యొక్క నరేంద్ర మోదీ గారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈ విశ్వకర్మ భగవానుని జయంతిని జరపడం ఆలవాలమైనది. కష్టజీవులైన 2 వీలర్ మెకానిక్ల సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఏపీ 2 వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఒంగోలులో మెకానిక్ల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మెకానిక్ల సమస్యలను తాను అసెంబ్లీలో ప్రస్తావించానని గుర్తు చేశారు. ఆటో కార్మికులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు దసరా కానుకగా 15,000 రూపాయలు అందిస్తున్నట్లు ఎంపీ మాగుంట తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, కొఠారి నాగేశ్వరరావు, మండవ మురళీకృష్ణ, 2 వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాయినేని ధర్మ, అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఏంటంటే 2
చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పాం. లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఉండేటప్పుడు ఇక్కడ 2 వీలర్స్ మెకానిక్స్ తోటి వాళ్ళతోటి మీటింగ్ పెట్టి అన్ని కూడా పూర్తిగా అర్థమయ్యేటట్టుగా మన 2 వీలర్స్ తోటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసే విధంగా ఆ రోజు ఇవ్వడం కూడా మేము దృష్టికి తీసుకెళ్ళాము. ఇంకా కూడా మనకు ఉండే ప్రాబ్లమ్స్ మనకుండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని కూడా తప్పకుండా కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి నా వద్ద కృషి చేస్తానని కూడా మీ అందరూ కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మా ధర్మాది పుట్టినరోజు కూడా అన్ని కులాల నుంచి మీరు ఈరోజు ఆయన పుట్టినరోజు అయినా అవ్వచ్చు, ఈరోజు మీటింగ్ అవ్వచ్చు, అందరూ దగ్గర కలవడం, అందరూ సమస్యల్లో మా ధర్మ పుట్టినరోజు చేసుకోవడం కాబట్టి మిడిల్ క్లాస్ కూడా మూమెంట్ అయ్యేది 2% దాన్ని పెరిగితే భారతదేశ జనాభా 150 కోట్లలో 3 కోట్ల మంది వరకు కూడా 2 వీలర్స్ కొనుగోలు చేసుకునే దానికి వీలవుతుందనేది ఒక శాస్త్రవంతమైన లక్ష్యం. కాబట్టి 2 వీలర్స్ అసోసియేషన్ మెకానిక్స్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఇతరత్రైన ప్రభుత్వం తరఫున రావాల్సిన ఏమన్నా మీ కోరికలు ఏమన్నా డిమాండ్స్ ఉంటే ఖచ్చితంగా ధర్మ గారు జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్తానని సీఎం రిలీఫ్ ఫండ్ సాయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలులోని ఎంపీ కార్యాలయంలో పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంపీ అందించారు. ఈ సందర్భంగా అక్కినేని కళా పరిషత్ సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. పలువురు అర్జీదారులు ఎంపీకి వినతి పత్రాలు సమర్పించారు. రావణమ్మా అన్న ఏం ఇవ్వాలి ఓకే సార్ పాలేటి దీపిక సార్ సార్ ఓకే సార్ కాకపోతే కుండపోత వానతో జలమయం అయిన ఒంగోలులోని రోడ్లపైకి చేరిన వర్షపు నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించే కార్యక్రమాన్ని కమిషనర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. కార్పొరేషన్ సిబ్బంది ప్రధాన కాలువల వద్ద అడ్డంకులు పూడికను తొలగించారు. జేసీపీ యంత్రాల సాయంతో పేరుకుపోయిన వ్యర్థాలను తీసివేశారు. అకాల వర్షాల నేపథ్యంలో కార్పొరేషన్ సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు.
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా టంగుటూరు మండలం జయవరంలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాల్లో కేక్ కట్ చేసి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఉన్నత స్థానానికి చేరుకుంటుందని మండల బీజేపీ అధ్యక్షులు బెల్లం కోటేశ్వరరావు అన్నారు. మల్లవరపు కృష్ణారెడ్డి, చిల్లర సురేష్ బాబు, మువ్వల వెంకట సురేష్, నాగేశ్వరరావు, కాండ్రు భాస్కర్రావు, నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి జిందాబాద్. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. వాడి స్కూల్లో ఆ పిల్లలకి అందరికీ బలకలు బలపాలు ప్లస్ స్వీట్లు ఇవన్నీ పంచడం జరిగింది. మోడీ గారు ఇతర దేశాల్లో కూడా మన దేశం కాకుండా ప్రతి దేశంలో కూడా మన దేశాన్ని హై లెవెల్లో పెట్టాడు కాబట్టి ఇక అంత మంచి నాయకుడు మనకి కావాలని. ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 హ్యాండ్బాల్ స్టేట్ మీట్కు ఒంగోలు వేదిక అయ్యింది. ఒక్కో జిల్లాకు ఒక్కో ఈవెంట్ను కేటాయించిన నేపథ్యంలో హ్యాండ్బాల్ మీట్ ఒంగోలులో జరగనుంది. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఆంజనేయులు ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్వహించారు. హ్యాండ్బాల్ స్టేట్ నిర్వహణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 చీఫ్ అడ్వైజర్ బొడ్డు సుబ్బారావు, ఫెడరేషన్ కార్యదర్శి చింపారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసీ మీటింగు నిర్వహించుకోబోతున్నాం. దీనికి మరి ప్రిన్సిపాల్స్ కొంతమంది, తర్వాత పీడీలు అందరూ వచ్చున్నారు. ఈ కార్యక్రమం అండర్-19లో భాగంగా మనకి హ్యాండ్బాల్ అది మనకి మా జిల్లాలో 26 జిల్లాల నుంచి అది వస్తారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ హ్యాండ్బాల్ని మన జిల్లాలో స్టేట్ నీట్గా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోపం లేకుండా మంచి వాతావరణంలో పిల్లలకి ఇబ్బంది కలిగించకుండా మరి కార్యక్రమాన్ని కొనసాగించడానికి పీడీలు అందరూ వచ్చున్నారు కాబట్టి అందులో భాగంగా మీ అందరూ ఎటువంటి చెడ్డపేరు లేకుండా జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా సింగరకొండలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అన్నదానాన్ని నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి జాగర్లమూడి యలమందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పర్చూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు షేక్ కాళేశబాబు, విరాట్, మండల అధ్యక్షులు ఈదా చిన్న శ్రీనివాసరెడ్డి, మంగమూరి సురేష్, గాలం ప్రభాకర్, కొండ్రగుంట శ్రీనివాసరావు, మంచెల్ల సుబ్రహ్మణ్యం, తమ్మన శ్రీనివాసరావు, కొత్తమాసు నాగరాజు, రూపాంజలి, రమాదేవి, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటది తీసుకున్న ముందుకు రండి. తీసుకోండి అమ్మా, ఇవ్వండి వాళ్ళకి. అన్నా తీరుదాకా కుటుంబ సభ్యులండి అభ్యర్థికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆరోగ్యవంతమైన మహిళా సమాజం కోసం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారుల పిలుపు. ప్రకాశం కలెక్టర్ రాజాబాబుతో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల భేటీ.
జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని వెల్లడి. రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులను నిరసిస్తూ 19, 20 తేదీల్లో దస్తా లేఖరుల సంఘం పెన్ డౌన్ కార్యక్రమం. కక్షిదారులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాతే ఎవరు ఎలాంటి వారో తెలిసొస్తుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.